అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఎలా ఉన్నారండి? చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి. ఆవకాయ సీజన్ వచ్చేసింది కదా! అందరి ఇళ్లల్లో ఆవకాయలు పెడుతూ ఉంటారు కదా! ఇవాళ మీకు మా ఇంట్లో మేము ఎలా ఆవకాయ పెడతామో చూపిస్తాము. మేమైతే చిన్న రసాలు తీసుకున్నామండి. 40 కాయ తీసుకున్నాము. బాగా కడుక్కొని శుభ్రంగా గుడ్డ పెట్టి తుడుచుకొని కాయలన్నిటిని శుభ్రపరుచుకున్నాక ఒక సంచిలో వేసుకొని కొట్టించడానికి తీసుకువెళ్తున్నామండి. మాకైతే ఈసారి కాయలు చాలా తక్కువ రేట్కి వచ్చినాయండి. మీ ఊళ్ళో మీకు ఎలా పడ్డాయి కామెంట్ చేయండి. మాకు కిలోకి 3 కాయలు తూగాయి. ఇలా శుభ్రంగా ముక్కలు కొట్టించుకొని మేమైతే ఈ సైజు ముక్కలు కొట్టించుకున్నామండి. ముక్కలన్నీ కొట్టించుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నాక దాని మీద ఉన్న తెల్లటి ఒక పొర ఉంటుంది కదండి, అది తీసుకుని ముక్కలన్నీ శుభ్రపరచుకోవాలి. ముక్కలన్నీ శుభ్రం చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ కలుపుకోవాలి. మేమైతే 6 గ్లాసులు కారం తీసుకున్నాం. అలానే 6 గ్లాసులు ఆవపిండి తీసుకున్నాం. 4 గ్లాసుల దాకా ఉప్పు తీసుకున్నాం, దంచిన ఉప్పు. ఇవి బాగా కలుపుకోవాలి. ఆవపిండి మిశ్రమం అయితే కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మేము ఒక గిన్నె కొలతగా పెట్టుకొని గిన్నెతో 2 గిన్నెల దాకా ముక్కలు తీసుకొని ఒక గిన్నె నిండా ఇప్పుడు మనం కలుపుకున్న ఆవపిండి మిశ్రమం, కారం, ఆవపిండి, ఉప్పు మిశ్రమం ఒక గిన్నె దాకా తీసుకుంటాం. మేమైతే పప్పు నూనె వాడుతున్నామండి. ఇప్పుడు 2 గిన్నెల ముక్కలు తీసుకొని అందులోకి నూనె వేసుకొని నూనె ముక్కలకి బాగా పట్టాక అప్పుడు కారం వేసుకుని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పట్టించాక దీన్ని తీసుకువెళ్ళి జాడీలో పెడతాము. ఈ విధంగా ముక్కలకి కారం అంతా పట్టించుకోవాలండి. చూసారా ఇక్కడ ఎలా కలిపాను నేను. కలిపిన వెంటనే మొత్తం పట్టది కదండి. ఇక్కడ నేను కొంచెం విడిగా డబ్బాలో వేస్తున్నాను. అడుగును కొంచెం నూనె వేసి అప్పుడు ఆవకాయ మిశ్రమాన్ని వేస్తున్నాను. దీనివల్ల మనకి ఊట తొందరగా వస్తుందని వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించారో లేదో, నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదు, మెంతులు ఒక్కటే వేసుకున్నాము. ఎందుకంటే మేము కార్తీక మాసానికి వెల్లుల్లిపాయలు తినము, అందుకని వెల్లుల్లిపాయ వేయలేదు. అలాగే మిగిలిన ముక్కలకు కూడా కలుపుకొని ఇప్పుడు జాడీలో పెడుతున్నానండి. ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. అలానే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.